హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9. సో 8th వీక్ ఎలిమినేషన్స్ ప్రాసెస్ అయితే మనకు రేపుతో కంప్లీట్ అయిపోతుంది ఓటింగ్ పరంగా. సో ఆల్రెడీ చాలా లీస్ట్ ఓటింగ్లో అయితే ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. చాలా దగ్గర వితిన్ 10-15 ఓట్స్లో డిఫరెన్స్ ఉన్నారు ఇద్దరు ఫైటింగ్ ఇస్తున్నారు హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. అది ఎవరు కాదు, మాధురి గారు, రీతు చౌదరి, వీళ్ళిద్దరు నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఇద్దరు ఉన్నారు ఈ వీక్. సో చాలా క్రిషియల్ పొజిషన్లో ఉన్నారు ఇద్దరు. సో మాధురి గారు ఇప్పుడు మారుతాం తప్ప ఎక్కడైనా ఆటలో కానీ ఇక్కడ లేదు. సో ఇంకోటి రీతు చదువు కూడా అదే, ఇప్పుడు పవన్తో కూడా పెట్టుకోవడము, అవి లో ట్రాకింగ్ నడపడం, దీంట్లో ఇద్దరు బిజీగా ఉన్నారు తప్ప ఆటలో తప్ప కంటెంట్లో తప్ప లేదు. సో కంటెంట్ ఉంటే కంటెంట్ ప్లస్ ఆట రెండు ఉంటేనే హౌస్లో కొనసాగుతారు, ఓటింగ్ కూడా అదే పడతాయి. సో వీళ్ళిద్దరు అలా లేవు కాబట్టి సో వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా. సో మ్యాక్సిమం మన అడుగు రీతు చౌదరి, మాధురి గారు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి. ఇప్పుడు కూడా ఉంది 90 చెప్పలేము, 50-50% ఉన్నారు వీళ్ళిద్దరు. ఏదైనా వితిన్ 15 ఓట్సే 15 ఓట్స్ డిఫరెన్స్లో ఉన్నారు రీతు చౌదరి, మాధురి గారు. సో మేబీ ఆడియన్స్ డిసైడ్ చేసి చెప్పలేము. ఒకవేళ మాధురి గారు హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు, లేదంటే రీతు చౌదరి ఇద్దరు నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో నేను జరిగిన టాస్క్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే యాక్చువల్గా రింగుల్లో ఉండాలి కాబట్టి ఆ టాస్క్లో బర్నీ గారు గెలిచినట్టుగా ఇక్కడ మాధురి గారిని సెలెక్ట్ చేసి ఇక్కడ మాధురి గారు బాగా మైండ్తో ఆడారే అనుకుంటున్నారు, ఇక్కడ ఫెయిల్ అయ్యారు. సో ఎందుకంటే తన పేరు శ్రీజాతో తను బాగా గొడవ ఉంది. ఆ గొడవని ఇలా ఆమె ఫేవర్గా మాట్లాడి ఆ గొడవ సర్దుకుని ఉంచుకున్నారు. ఇక్కడ ప్లస్ పాయింట్ చెప్పాలంటే అందుకు అక్కడ తను కోపం వచ్చేసింది. సో అదే ఎవరి సైడ్ మాట్లాడితే ఇతరులు అదే కోపం వస్తుంది కదా, కానీ అక్కడ జెన్యున్గా లేదు సార్. ఇప్పుడు శ్రీజ మాధురిగా లేస్తున్నారు కాబట్టి ఆమె ఎందుకు గొడవ పెట్టుకోవాలి, కాన్ఫిడెన్స్ అయిపోదాం ఉద్దేశంతోనే శ్రీజాకి ఫేవర్ చేశారని అనిపిస్తుంది ఇది టాస్క్లో పర్ఫార్మెన్స్లో. సో ఎనీహో బర్నీ ఆడతీరు పాపం హెల్త్ ప్రాబ్లం అయింది. సో ఆయన తీరు చూస్తే సూపర్ ఆడుతున్నారు. అయితే వీరిద్దరిలో హౌస్లో ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటే నా పరంగా చూసుకుంటే బర్నీ గారు ఉంటేనే బాగుంటుంది. శ్రీజాకి ఆట తీరు లేదు, శాగ్ తీస్తుంది, గొడవ చేస్తుంది, ఇవంతా ఉంది. దానికన్నా 90-100% బర్నీ గారు ఉంటేనే హౌస్లో ఉంటే మంచిది నా పరంగా అనుకుంటే. సో మొత్తానికి అయితే హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఇద్దరు చాలా పోటీ పడుతున్నారు. సో రీతు చౌదరి గారు, తర్వాత మాధురి. సో మ్యాక్సిమం మాధురి మేబీ పంపిరు అనుకుంటా, ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీలో పొలిటికల్స్ వచ్చింది కాబట్టి మేబీ ఉండొచ్చు ఒకవేళ రీతు చౌదరి వెళ్ళిపోవచ్చు. లేదు ఓటు పరంగా నిజాయితీ మాట్లాడుకుంటే సో ఇద్దరే చెప్పలేదు, ఇద్దరిలో వెళ్ళిపోవచ్చు. ఇది నా పరంగా చెప్తున్నా ఓవరాల్ రివ్యూ. సో నా వీడియోస్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.